వధువు కుటుంబాన్ని మోసగించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ వరుడు భాగవతం తాళి కట్టే సమయానికి తెలియడంతో అంతా షాక్ అయ్యారు. వరుడికి ఇదివరకే పెళ్లైంది అన్న విషయం తెలుసుకుని వరుడికి బడిత పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన అమ్మాయితో మంచిర్యాల రామకృష్ణాపూర్కి చెందిన సింగరేణి ఉద్యోగి రాంప్రసాద్కు పెళ్లి జరగనుంది. అయితే పెళ్లికి కొద్ది క్షణాల ముందు వరుడు 6 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకొని ఓ బిడ్డ కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో అందరూ షాక్కు గురయ్యారు. మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు బంధువులను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందినటువంటి యువతితోని పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా 15 లక్షల కట్నం ఒప్పందం చేసుకున్నారు. గత నెల క్రితము ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. దాంట్లో ఒక 50,000 రూపాయలు నగదు రాంప్రసాద్కు అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చారు. తర్వాత బంగారం కానీ మిగతా ఇతరత్ర అన్ని పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత వీళ్ళకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే ఈ రాంప్రసాద్కు గత 7-8 సంవత్సరాల క్రితమే పెళ్ళైందని, ఆ పెళ్ళి జరిగింది, ఆ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ఇతరుతోని ఈ అమ్మాయి వాళ్ళ తండ్రితోని కుటుంబ సభ్యులతో వీళ్ళందరికీ కూడా పెళ్లి విషయాన్ని దాచిపెట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము అని చెప్పి మోసం చేయడం జరిగింది. తీరా ఈరోజు పెళ్ళి చేద్దాము అనే సమయానికి వీళ్ళకి ఈ విషయాన్ని అక్కడ ఉండేటువంటి వ్యక్తుల ద్వారా తెలిసి ఆ పెళ్లి సంబంధం ఆపేశారు. అతని మీద పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారనే దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. For more updates, please subscribe 99 TV Telugu.